ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామంలో అందరికీ వందనాలు. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా తలనెత్తుకొన్నవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందు అనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినే ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపని ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున దేశములో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు అను పేరు పెట్టెను. హానోకుకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారును సానికను వాడుక చేయువారికందరికి మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటినీ ఇనుప పని ముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కయీను సహోదరి పేరు నయామ. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోపము 77 వచ్చునెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.